మనం ఇప్పుడు తాడేపల్లిగూడెంలో అయితే ఉన్నాము. అనుకున్నట్టు ఇది మన తాడేపల్లిగూడెం బస్ స్టాండ్ అనమాట. అది కొంచెం చూడండి, తాడేపల్లిగూడెం అంతా యాక్చువల్లీ మొత్తం ఒకే ఒక రోడ్తో కవర్ అయిపోద్ది మన ఫ్రెండ్స్. ఇది కొంచెం చూడండి, ఇక్కడ కాంచీపురం వరమహాలక్ష్మి శారీ హౌస్. ఇది ఎంత బ్యూటిఫుల్గా కట్టారు చూడండి. ఇది రిచెస్ట్ ప్లేసెస్ అంటారు ఇవన్నీ ఆంధ్రాలో. ఇగోండి డ్యూ మౌంట్ అని మన ర్యాపిడో పర్సన్ మనకి కోఆపరేట్ చేస్తున్నారు. మీ పేరన్నా? రామకృష్ణ గారు మనకి కోఆపరేట్ చేస్తున్నారు. ఇవాళ స్టేషన్లో దింపాలి నన్ను, తీయండి అన్నా పర్లేదని చెప్పి అన్నారు. చూడండి బ్యూటిఫుల్ సెంటర్ ఇది. ఇదిగోండి చెన్నై షాపింగ్ మాల్ V2 ఒకటి. ఇగోండి చూసారా, ఇక్కడ జీవి మాల్ ఉంది. ఇక్కడ బా ఈ ఏరియా మామూలుగా లేదు. అదిగోండి. అచ్చా, ఓకే ఓకే ఓకే. సో చూడొచ్చు మీరైతే. ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఫ్రెండ్స్, ఈ రోడ్డు మొత్తం ముందరికి వెనక్కి మొత్తం తాడేపల్లిగూడెం సిటీ అంటే ఇది ఒకటే. మీరు చూడొచ్చు ఇక్కడ నాయుడు గారి బిర్యానీ అని దూరంలో. ఫుడ్ కూడా బాగుంది ఇక్కడ. పవన్ మెస్ అని ఫేమస్. అది డొమినోస్ కూడా ఉంది. అమెరికాలో ఒక స్ట్రీట్లో నడిస్తే అలా ఉందో అలా ఉంది యాక్చువల్లీ. కాకపోతే మన ట్రెడిషన్ కాబట్టి కొంచెం అటు ఇటు కనపడతా ఉంటుంది. చాలా బాగుంది ఏరియా, నాకైతే నచ్చింది ఫ్రెండ్స్. చాలా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు ఇక్కడ. ఎక్కడ ఇండీసెంట్ బిహేవియర్ అనేది అస్సలు ఉండదు. ఇంకా ఫుడ్ అయితే వేరే లెవెల్ ఈ ఆంధ్ర సైడ్ వస్తే. చూడండి ఎంత బాగున్నాయి బిల్డింగ్స్. మొత్తం ఇదే రోడ్డు మొత్తం మీకు కవరప్ అయిపోద్ది. వెనకాల డెడ్ ఎండ్ వస్తుంది, అది బైపాస్ అనమాట. డైరెక్ట్లీ నల్లజర్ల వెళ్తుంది. ఈ రోడ్డు వచ్చేసి మనకి విజయవాడ వెళ్తుంది, ఏలూరు భీమవరం. నల్లజర్ల టు భీమవరం వెనకాల నుంచి రోడ్డుకి వెళ్తుంది. ఆ రోడ్డు ఫ్రెండ్స్ అది. అస్సలు గొడవలు జరగని ప్రాంతాలు ఇవన్నీ. చాలా మర్యాదస్తులు ఉండే ఏరియాస్ ఇవి. లాస్ట్ టైం మనం భీమవరంలో మాట్లాడుకున్నాం కదా, అలాగా. చూడండి ఎంత బాగుందో. అన్నా క్యాంటీన్ పసుపుతో వెలిగిపోతుంది. రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం ఇప్పుడు. మన రామకృష్ణ గారు తీసుకెళ్తున్నారు. ఇదిగోండి రోజ్ మిల్క్ అన్నది చాలా ఫేమస్ ఇక్కడ. ఎప్పుడైనా వస్తే తాగండి, చాలా బాగుంటుంది. రాజమండ్రి నుంచి 300 మీటర్స్ ఉన్న స్టేషన్. రాజమండ్రి నుంచి తాడేపల్లిగూడెం వరకు మీకు ఈవెన్ భీమవరం రోజ్ మిల్క్ అని ఉంటుంది. ఎవరు హైదరాబాద్ నుంచి వచ్చినా, బెంగళూరు నుంచి వచ్చినా మర్చిపోకండి. బ్యాంక్ ఆఫ్ బరోడా. సో యా ఓకే ఓకే. భలే కట్టారు ఇక్కడ. చర్చి చూసారా, వెరైటీగా ఉంది. చాలా బాగా కట్టారు ఇది చర్చ్ అంతా. ఎంత పెద్ద బిల్డింగు. అదిగోండి సపరేట్ సందులో ఇది చాలా వినూత్నంగా కనపడుతుంది. SBR గ్రాండ్. ఫుడ్ ఐటమ్స్ మాత్రం ఇక్కడ అసలు కొదవే లేదు ఫ్రెండ్స్. చక్కగా వచ్చేసి ఎంజాయ్ చేయొచ్చు తాడేపల్లిగూడెంలో. అదిగోండి రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చేసాం మనం. తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్. ఆ ఆర్చ్ కనబడుతుంది కదా. ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీ బ్లెస్సింగ్స్ నాకు చాలా అవసరం. ముందు ముందు చాలా ఏరియాస్ తిరుగుతాను, మీకు పరిచయం చేస్తాను. మెయిన్ రోడ్స్, అక్కడ జీవన శైలి విధానం అంతా. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. ఇది మన స్టేషన్.